హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. రేషన్ కార్డులోకి మెంబర్ యాడింగ్ ఈ అప్లికేషన్ అనేది నేను ఆల్రెడీ చేశాను. కాకపోతే చాలా మంది కూడా చాలా డౌట్స్ అయితే పెట్టారండి దాంట్లో. సో ఆ వీడియో కింద వచ్చినటువంటి కామెంట్స్లో వచ్చినటువంటి వాటికి నేను మీకు ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇందులో ముఖ్యంగా పిల్లలను చేర్చుకునేందుకు ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలని అడుగుతున్నారండి. సో ఇక్కడ పిల్లలకు బర్త్ సర్టిఫికేట్ కొంతమందికి ఉంటుంది, కొంతమందికి ఉండదు. సో అలాంటి సందర్భంలో ఏ విధంగా అప్లికేషన్ అనేది చేసుకోవాలనేది నేను మీకు చెప్తాను. సో ఇక్కడ బర్త్ సర్టిఫికేట్ లేకపోయినా కానీ సో మీరు అప్లికేషన్ అనేది చేయించవచ్చు. మీ పిల్లలను మీ రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి భార్యను కూడా చేర్చుకునే సందర్భంలో చాలా మంది కూడా అన్న మేము మా యొక్క పాత రేషన్ కార్డులోకి మా కుటుంబంలోకి మా భార్యను చేర్చుకోవాలనుకుంటున్నాము, అలానే పిల్లలను కూడా చేర్చుకోవాలనుకుంటున్నాము, మేము సపరేట్గా రేషన్ కార్డు తీసుకోవాలనుకుంటున్నాము అని కొంతమంది అడుగుతున్నారు. కాకపోతే అన్ని సందర్భాల్లో మీరు మీ భార్యను మరియు పిల్లలను విడిపోయి కొత్త రేషన్ కార్డు అనేది చేసుకోలేరు. ఏ సందర్భాల్లో చేసుకోవచ్చో అనేది నేను మీకు చెప్తాను. వీడియోని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. కంప్లీట్ డీటెయిల్స్ అనేవి అందిస్తాను. మీకు ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి ఏ డౌట్ ఉన్నా కానీ క్లియర్ చేస్తాను ఈ వీడియోలో. ఓకేనా. సో తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేస్తే చాలా మందికి కూడా ఈ సమాచారం అనేది రీచ్ కావడం జరుగుతుంది అనమాట. సో ఒకసారి చూసుకున్నట్లయితే అసలు రైస్ కార్డులోకి సభ్యులను చేర్చుకునేందుకు ఇచ్చేటువంటి అప్లికేషన్స్లో మెయిన్గా మనల్ని అడిగేటువంటివి ఏంటంటే, సో ముందుగా జనన ధృవీకరణ పత్రం ద్వారా యాడింగ్, అంటే ఇది పిల్లలకు సంబంధించి మాత్రము జరిగేదన్నమాట. నెక్స్ట్ వివాహ ధృవీకరణ పత్రం అనేది అడుగుతున్నారు. ఇది దేని కొరకంటే భార్యను లేదా భర్తను రేషన్ కార్డులోకి చేర్చుకునే కొరకైతే ఈ డాక్యుమెంట్ అనేది ఈ యొక్క అప్లికేషన్ అనేది ఉపయోగపడుతుంది అనమాట. సో ఈ యొక్క అప్లికేషన్ని ఉపయోగించి మీరు ఇప్పుడు ఏ విధంగా అప్లికేషన్ చేయాలనేది నేను మీకు చెప్తాను. సో ముందుగా పిల్లలకు సంబంధించి నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తానండి. సో పిల్లలకు సంబంధించి మీరు రేషన్ కార్డులోకి మీ యొక్క పాత రేషన్ కార్డులోకి, అంటే ఇక్కడ అబ్బాయి గురించి చెప్తున్నాను. సో అబ్బాయి యొక్క ఫ్యామిలీలోకి సో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. సో ఆయనకి ఇక ఇద్దరు పిల్లలు అయితే పుట్టారనమాట. సో ఇక ఇద్దరు పిల్లలు ప్లస్ భార్య వీళ్ళందరూ కలిసి అబ్బాయి యొక్క ఫ్యామిలీ యొక్క రేషన్ కార్డులోకి రావాలని అనుకుంటున్నారు ముందుగా. సో అయితే అప్లికేషన్ ఏ విధంగా చేయించుకోవాలంటే ఇక్కడ మీరు రెండు రకాల అప్లికేషన్స్ అనేవి చేయాలి. ఒకటి మీ భార్యకు సంబంధించి అప్లికేషన్ చేయాలి, మీ పిల్లలకు సంబంధించి అప్లికేషన్ చేయాలి. సో పిల్లలకు సంబంధించి అప్లికేషన్ చేయాలంటే జనన ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీగా ఉండాలి. సో అయితే ఇక్కడ జనన ధృవీకరణ పత్రం అనేది లేదండి మా దగ్గర, మా పిల్లల్ని మేము ఎలా చేర్చుకోవాలని అడుగుతున్నారు. సో ఇక్కడ మీరు పిల్లలకు సంబంధించి ఆధార్ కార్డు అనేది చేయించి ఉంటారు. ఆధార్ కార్డులో కేర్ ఆఫ్ అడ్రస్ అనేది, అంటే ఫాదర్ ఆఫ్ అనేది ఉంటుంది కదా. సో ఆ యొక్క అడ్రస్ బేస్ చేసుకొని ఆ యొక్క నేమ్ అనేది మ్యాచ్ అవుతుంది కాబట్టి సో మీ యొక్క రేషన్ కార్డులోకి పిల్లలను ఈ ఆధార్ కార్డు ద్వారా కూడా చేర్చుకునేస్తారనమాట. నెక్స్ట్ వైఫ్కి సంబంధించి, సో కొంతమంది వైఫ్కి సంబంధించి సర్నేమ్ చేంజ్ చేయలేదు, అదేవిధంగా ఆ వైఫ్కి సంబంధించి అడ్రస్ అనేది చేంజ్ చేయలేదండి. సో ఆధార్ కార్డులో ఇప్పుడు మేము ఎలా జాయిన్ చేసుకోవాలి అని అడుగుతున్నారు. సో ఇక్కడ సింపుల్గా మీ దగ్గర వివాహ ధృవీకరణ పత్రం అన్నా లేదా పెళ్లి కార్డు ఉన్నా సరిపోతుంది, మీకు మ్యారేజ్ అయినట్లు. సో ఇక్కడ మీరు అమ్మాయి యొక్క రేషన్ కార్డులో నుంచి అమ్మాయిని స్ప్లిట్ చేసి సో డైరెక్ట్గా ఇక్కడ అబ్బాయి యొక్క ఫ్యామిలీలోకి అమ్మాయిని చేర్చుకోవచ్చు. ఇక్కడ ఆధార్ కార్డు, అడ్రస్ చేంజ్ ఇవన్నీ కూడా అవసరం లేదు. ఓకేనా. సో ఈ విధంగా చేర్చుకునేందుకు అప్లికేషన్స్ ఈ విధంగా చేర్చుకోవాలి. అంటే పాత రేషన్ కార్డులోకి అబ్బాయి యొక్క రేషన్ కార్డులోకి, ఇక్కడ అమ్మాయి యొక్క రేషన్ కార్డులో కూడా సేమ్ ఇదే ప్రాసెస్, కాకపోతే రివర్స్, అబ్బాయిని అమ్మాయి యొక్క ఫ్యామిలీలోకి చేర్చుకుంటారు. ఇక్కడ వరకు క్లియర్. అప్లికేషన్ ఎలా చేర్చుకోవాలనేది నేను మీకు చెప్పాను. ఇక్కడ చాలా మంది కూడా స్ప్లిట్ అవ్వాలి అని అనుకుంటున్నారండి. సో మా యొక్క రేషన్ కార్డులో మా అమ్మ నాన్నలతో మేము ఉండకుండా సపరేట్గా రేషన్ కార్డులోకి రావాలి అని అనుకుంటున్నాము అని చెప్పి చాలా మంది కూడా కామెంట్స్ అయితే పెట్టారు. సో ఇక్కడ అన్ని సందర్భాల్లో మీరు స్ప్లిట్ అయితే అయ్యేదానికి అవకాశం అయితే ఉండదు. ఎందుకంటే ఫస్ట్ యాడ్ అనేది చేసుకోవాలి. మీ పిల్లలను మీ భార్యను మీ యొక్క రేషన్ కార్డులోకి యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఖచ్చితంగా మీ రేషన్ కార్డులో 3 సభ్యులు ఉండాలి. ఓకేనా. అంటే అమ్మ ఉండాలి, నాన్న ఉండాలి, మీరు ఉండాలి, మీ పిల్లలు ఉండాలి, అలానే మీ భార్య కూడా ఉండాలి. ఓకేనా. సో ఈ 3 ఉంటేనే మీ యొక్క అప్లికేషన్ అనేది స్ప్లిట్ అయ్యేందుకు అవకాశం అనేది ఇస్తుంది. సో స్ప్లిట్టింగ్ ఆప్షన్ అనేది చాలా కండిషనల్గా తీసుకొచ్చిందండి గవర్నమెంట్. సో ఊరికే స్ప్లిట్ అయిపోయేదానికి అవకాశం అయితే లేదు. సింగిల్ యూనిట్ ఇవ్వాలన్నా కూడా దానికి కరెక్ట్ రీజన్ అయితే ఉండాలని చెప్పి సో మనకు ఈరోజు పత్రికా ముఖంగా కూడా వివరాలు అయితే అందించింది అనమాట. సో అయితే ఇక్కడ నేను మీకు చెప్తాను చూడండి. స్ప్లిట్ అవ్వాలి అనుకున్నట్లు మీరు ఉండినట్లయితే సో దానికి సంబంధించి సో ప్రాసెస్ చెప్తాను వినండి.
సో ఇక్కడ ఏ ఫ్యామిలీ అనేది అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అనుకుందాం, బి ఫ్యామిలీ వచ్చేసి అమ్మాయి వాళ్ళ ఫ్యామిలీ. సో ఇక్కడ ఒకటి వచ్చేసి తండ్రి తల్లి, మూడు వచ్చేసి కొడుకు, ఇక్కడ చెల్లి లేదా తమ్ముడు అనుకుందాము. ఇక్కడ బి ఫ్యామిలీ వచ్చేసి అమ్మాయి వాళ్ళది, సేమ్ ఇదే విధంగా ఉన్నారు. సో ఇక్కడ మూడో వ్యక్తి ఎవరు, సన్ను. సో ఈ అబ్బాయి ఈ బి ఫ్యామిలీలో ఉన్నటువంటి అమ్మాయిని వివాహం చేసుకున్నారు. సో వీళ్ళిద్దరు వివాహం చేసుకున్నారు. సో వీరిద్దరికి మళ్ళీ ఇద్దరు పిల్లలు పుట్టారు. ఇప్పుడు వీరికి సో రేషన్ కార్డ్ కావాలి అనుకుంటున్నారు. సో ఫస్ట్ ఈ అమ్మాయిని, సో ఇక్కడ ఇద్దరు పిల్లల్ని ఈ కార్డులోకి చేరుస్తారు. అప్పుడు ఎంతమంది అవుతారు, ఇక్కడ వచ్చేసి 7 మంది అవుతారు. సో ఈ 7 మందిలో సో ఈ ముగ్గురు సపరేట్గా రేషన్ కార్డు అనేది పొందవచ్చు. ముగ్గురు కాదు, నలుగురు అయితే స్ప్లిట్ అవ్వచ్చు. ఎట్లా, సో అబ్బాయి అమ్మాయి ఇద్దరు పిల్లలు నలుగురు స్ప్లిట్ అయిపోతే ఇక్కడ ముగ్గురు మిగిలిపోతారు. వీళ్ళు ముగ్గురికి ఒక రేషన్ కార్డు వస్తుంది, ఈ నలుగురికి ఒక రేషన్ కార్డు అనేది వస్తుంది అనమాట. సో ఈ విధంగా స్ప్లిట్ అయ్యేందుకు మాత్రమే అవకాశం అయితే ఉంది. లేదు ఇక్కడ తండ్రి లేడు, తల్లి మాత్రమే ఉంది, ఒక అబ్బాయి ఉన్నాడు, ఇంకొక అబ్బాయి ఉన్నాడు. సో సేమ్ ఇదే విధంగా ఇక్కడ మూడు అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. సో ఇద్దరు పిల్లలు. సో వీళ్ళు స్ప్లిట్ అయ్యేదానికి కూడా అవకాశం అయితే ఉంటుంది. ఇక్కడ ముగ్గురు ఉన్నారు, మరో ముగ్గురు యాడ్ అయ్యారు, ముగ్గురు సపరేట్ అయ్యారు. ఈ విధంగా కూడా అప్లికేషన్ అనేది చేసుకోవచ్చు. సో లేదు ఇక్కడ ఒక్కరే ఉన్నారు, ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఇద్దరే ఉన్నారు అనుకోండి, ఈ సందర్భాల్లో స్ప్లిట్ అయ్యేదానికి అవకాశం అయితే ఇవ్వదు గవర్నమెంట్. సో నాకు తెలిసిన సమాచారం అయితే చెప్తున్నాను. సో ఈ విధంగా అయితే స్ప్లిట్ అయ్యేందుకు అవకాశం అయితే ఉండదండి. ఫ్యామిలీలో ముగ్గురు ఖచ్చితంగా ఉంటేనే స్ప్లిట్ అవ్వాలి, లేదంటే సింగిల్ యూనిట్ మీద కార్డు అనేది రాదు. సింగిల్ యూనిట్ కార్డు ఏ విధంగా స్ప్లిట్ అవ్వనేది నేను మీకు ఆల్రెడీ వీడియో అయితే చేశాను. సో మార్నింగ్ అయితే చేసి పెట్టాను. ఆ వీడియోని మీరు మన ఛానల్ ఓపెన్ చేయవచ్చు, లేదా డిస్క్రిప్షన్లో అయితే లింక్ అయితే ఇస్తున్నాను, ఓపెన్ చేసి చూడండి సింగిల్ స్ప్లిట్ అనేది ఎవరికి ఇస్తున్నారు అనేది. ఓకేనా. సో ఈ విధంగా రేషన్ కార్డులకు సంబంధించి ముందుగా మీరు యాడ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. స్ప్లిట్టింగ్ గురించి తర్వాత విషయం. ఓకేనా. సో ఫస్ట్ అవకాశం అయితే ఇచ్చింది కాబట్టి యాడింగ్ అనేది చేయించుకోండి. సో June 7th వరకు అవకాశం అయితే ఉందన్నమాట. June 7th లోపల మీరు కనుక అప్లికేషన్ చేయించుకోకపోతే తర్వాత కష్టం అవుతుంది. ఇప్పటి వరకు చాలా మంది కూడా కొన్ని ఏళ్ల తరబడి రేషన్ కార్డులో మెంబర్లను యాడ్ చేసుకునే దాని వరకు సో వెయిట్ చేస్తూ ఉన్నారు. అవకాశం అయితే వచ్చింది. సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. కొన్ని సందర్భాల్లో ఇక్కడ సర్వర్ ఇష్యూ అనేది ఉంది. చాలా మంది కూడా ఈ విషయం అనేది నోటీస్ చేస్తున్నారు అనమాట. సో సర్వర్ ఇష్యూ అయితే ఉందండి. సో అప్లై అయితే అవ్వడం లేదు అని చెప్పని అడుగుతున్నారు. సో సచివాలయంలో ఉన్నటువంటి స్టాఫ్కి ఫుల్ క్లారిటీతో అయితే సో PDF రూపంలో వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. ఏ విధంగా స్ప్లిట్ అవ్వచ్చు, స్ప్లిట్ కాకూడదు అనే వివరాలు క్లియర్గా అయితే ఉన్నాయి. మీ సచివాలయంలో ఉన్నటువంటి డిజిటల్ అసిస్టెంట్ గారిని అయితే అడగండి, మరికొంత సమాచారం అయితే అందిస్తారు. నేను కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేషన్ తీసుకొని వీడియో అయితే చేస్తున్నాను. కొన్ని డౌట్స్కి అయితే క్లియర్ చేస్తున్నాను ఇన్ఫర్మేషన్. కొన్ని డౌట్స్ ఏ విధంగా ఉన్నాయంటే నాకు వాళ్ళకి ఏం రిప్లై ఇవ్వాలనేది కూడా అర్థం కావట్లేదు. ఆ విధంగా వస్తున్నాయి కామెంట్స్ అనేటివి. సో వాటన్నిటిని కూడా వెరిఫై చేసుకుంటూ ఎక్కువగా ఉన్నటువంటి కామెంట్స్కి నేను మీకు ఈ విధంగా రిప్లై అయితే ఇస్తున్నాను. ఇక్కడ ఫ్యామిలీలోకి భార్యను లేదా పిల్లలను చేర్చుకొని స్ప్లిట్ అవ్వాలంటే ఎలాంటి సందర్భాల్లో అవకాశం అయితే ఉంటుంది అనేది నేను మీకు చెప్పాను. ఇందులో మీకు ఏమైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి. సో వీడియోలో చెప్పినటువంటి మ్యాటర్తో మీరు కామెంట్ అయితే చేయొద్దు అండి, ఎందుకంటే నేను ఎంతో కష్టపడి వీడియో అది చేస్తున్నాను. సో మళ్ళీ రిప్లై పెట్టాలంటే ఈ వీడియోలో ఉన్నటువంటి సమాచారాన్ని మీరు పూర్తిగా చూస్తేనే అర్థమవుతుంది. ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.